అందరికీ నమస్కారం. జనవరి 1 నుండి కొత్త పెన్షన్ ఇస్తారా లేదా అని మహిళల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఇది రైతు బంధుకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రైతన్నలు వాళ్ళకి కూడా ఇంకా డబ్బులు జమ కాలేదు. దానిపైన కూడా అసంతృప్తిగా ఉన్నారన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం పైన. అయితే చేయూత 4000 నెలవారీ పెన్షను అనేసి మనకి ఏదైతే 6 గ్యారంటీలో ఒకటి భాగంగా ఇచ్చినారు కదా! ఇది జనవరి 1 నుండి కొత్త పెన్షన్ ఇస్తారా లేదా అన్న దానిపైన ఎప్పుడెప్పుడా అని బ్రేకింగ్ న్యూస్ అయితే మీరు ఎదురు చూడనట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డెఫినెట్‌గా ఈ 4000 నెలవారీ పింఛను మనకు జనవరి 1 నుంచి వస్తాయన్నట్టే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఇగ ఎలా ఉన్నా తెలియకున్నా ప్రస్తుతం డబ్బులు 7,700 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ డబ్బులు పెట్టిపోయినా కూడా సక్రమంగా డబ్బులు ఇంకా రైతుల ఖాతాల్లోకి వెళ్ళడం లేదనేసి తీవ్ర అసంతృప్తి అయితే చెందుతున్నారు రైతులు. అండ్ అదేవిధంగా మరి వృద్ధులు కావచ్చు, అదేవిధంగా ఒంటరి మహిళలు, బీడీ వర్కర్లు వీళ్ళందరికీ ఈ డబ్బులు ఈ జనవరి నెల నుంచి వస్తాయా లేదా అన్న దానిపైన అయితే క్వెషన్ మార్క్ అయితే ఉంది. అయితే ప్రతి నెల పింఛన్ 4,000 రూపాయలు జనవరి నుండి ఇస్తారా? లేకపోతే డిసెంబర్ నెలది కలిపి జనవరి నెలతో మళ్ళీ ఇస్తారా అన్న దానిపైన అయితే ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. దీనిపైన కంప్లీట్‌గా మనకు ఇన్ఫర్మేషన్ 28 తారీఖు గ్రామ సభలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అక్కడే ఈ ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానం దొరికే అవకాశం అవుతుంది. అయితే ఈరోజు మనకి 27 కదా! ఇంకా రేపే మనకు ఈ గ్రామ సభలు కావచ్చు, ఇక ప్రతి గ్రామానికి మన 28 నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ఇందిరమ్మ పథకాలు, ఇందిరమ్మ ఇంటికి సంబంధించి కావచ్చు, పింఛన్‌కి సంబంధించి కావచ్చు, 6 గ్యారంటీల పైన దరఖాస్తు ఫారం అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఈ 6 గ్యారంటీల ఫాము మీకు కావాలి అంటే డెఫినిట్‌గా మీ దగ్గర మాత్రము తెల్ల రేషన్ కార్డు తంబురులుగా తీసుకుంటున్నారు. అంటే తెల్ల రేషన్ కార్డు ఉంటే మీకు దరఖాస్తు ఫామ్ ఇస్తారు. అది ఫిల్ చేసుకోవాల్సి ఉంటది. దాన్ని మళ్ళీ అధికారులు కంప్యూటరైజ్ చేస్తారనమాట. రసీదు రూపంలో కంప్యూటరైజ్ చేసి ఇక దాన్ని పరిశీలించి మీకు ఈ పథకాలు అందేలా చూస్తారన్నట్టు తెలుస్తుంది. అయితే డెఫినిట్‌గా ఈ చేయూత పింఛను 4,000 జనవరి నుండి వస్తాయని మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు దీనిపైన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. ఒక లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడం మర్చిపోద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.